హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈ రోజు మనము వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే టీఎస్ అండ్ ఏపీ బోర్డ్ కి సంబంధించిన క్లాస్ 12th ఫిజిక్స్ చాప్టర్ వైస్ మార్క్స్ వెయిటేజ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అన్న. ఓకే, రైట్. సో ఇక్కడ నేను చెప్పే మెథడ్ ని గనక మీరు ఫాలో అయితే ఫిజిక్స్ లో 100% 60/60 గ్యారంటీ నాన్న మీకు. ఓకేనా? రైట్. సో ఇక్కడ మాత్రం సింపుల్ ట్రిక్స్ చెప్తాను. అదే ట్రిక్స్ ఫాలో కండి. ఎక్కువగా రిస్క్ తీసుకునే ఏం అవసరం లేదు. మొత్తం బుక్ మొత్తం చదివే కూడా అవసరం లేదు నాన్న. ఓకేనా? రైట్. అయితే ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే చూడండి నాన్న. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం నాన్న. ఓకేనా? రైట్ బేటా. సో ఇప్పుడు మనము వీడియోలోకి ఎంటర్ అయిపోతే గనక చూడండి, ఇక్కడ చాప్టర్ వైస్ వెయిటేజ్ అని ఉంది. అవునా? ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్ తీసుకుంటున్నా. ఇక్కడ షార్ట్ ఆన్సర్స్, ఇక్కడ లాంగ్ ఆన్సర్స్, టోటల్ మార్క్స్ చూద్దాం నాన్న. ఓకే, రైట్. అయితే ఫస్ట్ చాప్టర్ మీకు వేవ్స్ కాబట్టి ఈ వేవ్స్ చాప్టర్ నుంచి మీకు 2 మార్క్స్ ఇంకా 4 మార్క్స్ అయితే రావు నాన్న. ఓకే, సో జస్ట్ 8 మార్క్స్ క్వెషన్ మాత్రమే వస్తది కాబట్టి మీరు ఈ చాప్టర్‌లో వేవ్స్ చాప్టర్‌లో 8 మార్క్స్‌కి సంబంధించిన క్వెషన్స్ మాత్రమే లెర్న్ చేయండి. ఓకే. సో జస్ట్ ఇగో 2 మార్క్స్ చదివి, 4 మార్క్స్ చదివి టైం వేస్ట్ చేసుకోకండి నాన్న. వద్దు. ఓకేనా? రైట్. సో టోటల్ మార్క్స్ ఎంత? 8 మార్క్స్. సో అదే విధంగా మనం రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్‌లో గనుక చూసుకుంటే మీకు ఈ చాప్టర్ నుంచెల్లి 2 మార్క్స్‌కి సంబంధించిన ఒక క్వెషన్ వస్తది. ఇంకా 4 మార్క్స్‌కి సంబంధించిన ఒక క్వెషన్ వస్తది నాన్న. ఓకేనా? రైట్. సో లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ ఏం రావు కాబట్టి ఇది చూసుకునే అవసరం లేదు ఇక మీకు. ఓకే, రైట్. సో టోటల్‌గా ఇది 4 మార్క్స్, ఇది 2 మార్క్స్ కాబట్టి 4 + 2 ఎంత? 6 మార్క్స్. ఓకే. నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్‌లో నుంచెల్లి ఓకే, మీకు జస్ట్ ఒక 4 మార్క్స్ క్వెషన్ మాత్రమే వస్తది నాన్న. ఓకే, రైట్. సో టోటల్ మార్క్స్ ఎంత? 4. సో దీంట్లో లాంగ్ ఆన్సర్ క్వెషన్‌లు ఇంకా వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్ చూసుకోకండి. అవసరం లేదు కూడా. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో నుంచెల్లి మీకు ఒక 4 మార్క్స్ క్వెషన్ అయితే గ్యారంటీగా వస్తది. ఓకే. ఇదే ఆర్డర్‌లో వస్తది నాన్న. ఓకే. ఇదే ఆర్డర్‌లో మీరు ఫాలో అయ్యి ప్రిపేర్ అయితే గ్యారంటీ ఇస్తున్నాను మీకు 60/60 వస్తాయి నాన్న. ఓకేనా? వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ రావు. లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ రావు కాబట్టి ఈ చాప్టర్ నుంచి జస్ట్ 4 మార్క్సే కాబట్టి 4 మార్క్‌కి సంబంధించిన క్వెషన్స్ అన్ని చూసుకోండి. ఓకే. టోటల్‌గా 4 మార్క్స్. నెక్స్ట్ చూసుకుంటే ఎలక్ట్రిక్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ చాప్టర్‌లో నుంచెల్లి మీకు ఒక 4 మార్క్స్‌కి సంబంధించిన క్వెషన్ వస్తది నాన్న. ఓకే. సో లాంగ్ ఆన్సర్ రాదు. ఇక 2 మార్క్స్ రాదు. ఓకే. టోటల్ మార్క్స్ ఎంత? 4 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఈ చాప్టర్ నుంచెల్లి మీకు గ్యారంటీగా లాంగ్ ఆన్సర్ క్వెషనే వస్తది నాన్న. ఓకే. షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ నెగ్లెక్ట్ చేయండి. వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్‌ని కూడా నెగ్లెక్ట్ చేయండి. ఓకే. సో టోటల్‌గా 8 మార్క్స్ నాన్న. ఓకే. నెక్స్ట్ మూవింగ్ చార్జెస్ అండ్ మాగ్నెటిజం నుంచెల్లి మీకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్ అంటే 2 మార్క్స్‌కి సంబంధించిన ఒక క్వెషన్ వస్తది. ఇంకా 4 మార్క్స్‌కి సంబంధించిన ఒక క్వెషన్ అయితే వస్తది నాన్న. ఓకే. రైట్. సో లాంగ్ ఆన్సర్ అయితే ఏమి రాదు కాబట్టి ఇది పట్టించుకోకండి. చదవకండి ఈ చాప్టర్‌లో. ఓకే. రైట్. సో టోటల్‌గా 6 మార్క్స్. నెక్స్ట్ మాగ్నెటిజం అండ్ మ్యాటర్ నుంచి వెరీ ఇంపార్టెంట్ చూడండి. 2 క్వెషన్స్ వస్తాయి నాన్న. 2 క్వెషన్స్ అయితే 100% మీకు వస్తాయి దీంట్లో. ఓకే. అది కూడా 2 మార్క్స్‌కి సంబంధించినయి. ఓకే. రైట్. సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ అయితే ఏం లేవు. లాంగ్ ఆన్సర్ అయితే క్వెషన్ ఒకటైతే ఉంది. ఓకే. రైట్ బేటా. సో సారీ, ఇది లాంగ్ ఆన్సర్ ఏం లేదు. ఓకే. మాగ్నెటిజం అండ్ మ్యాటర్ ఇది సారీ, ఇది తప్పు పడ్డది. ఓకే. రైట్. సో దీని నుంచి లాంగ్ ఆన్సర్ క్వెషన్ అయితే రాదు. సో ఇది టోటల్ మార్క్స్ ఎంత? 4 మార్క్స్. సరేనా? రైట్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే. ఈ చాప్టర్ నుంచి మీకు షార్ట్ ఆన్సర్ క్వెషన్ మాత్రమే ఒకటొస్తది నాన్న. ఓకేనా? రైట్ బేటా. సో ఇగ దీంట్లో మీరు లాంగ్ ఆన్సర్ క్వెషన్‌లు, వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్‌లు చదివి ఏం అవసరం లేదు. టోటల్‌గా ఎంత? 4 మార్క్స్. ఓకే. రైట్. ఇప్పుడు నెక్స్ట్ వేరే చాప్టర్‌లో చూసుకుంటే గనక చూడండి, ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ నుంచి మీకు 2 మార్క్స్‌కి సంబంధించిన క్వెషన్ మాత్రమే వస్తది. 4 మార్క్స్ రాదు. లాంగ్ ఆన్సర్ క్వెషన్ రాదు. టోటల్ మార్క్స్ ఎంత? 2. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకే. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో దీంట్లో
మీకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మాత్రమే వస్తది నాన్న. ఓకే. రైట్. సో, టోటల్ మార్క్స్ ఎంత? 2 మార్కులు. ఓకేనా? రైట్ బేటా. నెక్స్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ నుంచెల్లి 2 క్వెషన్‌లొస్తాయి. అవి కూడా 2 మార్క్స్‌కి సంబంధించినయి. ఓకే. సో, టోటల్‌గా 4 మార్క్స్ నాన్న. నెక్స్ట్ ఆటమ్స్ చాప్టర్ నుంచెల్లి ఒక షార్ట్ ఆన్సర్ క్వెషన్ వస్తది. 4 మార్క్స్‌కి సంబంధించింది. ఓకే. లాంగ్ ఆన్సర్ క్వెషన్, ఇంకా వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్ చూసుకునే అవసరం లేదు నాన్న. ఓకే. రైట్. నెక్స్ట్ న్యూక్లియర్ చాప్టర్ నుంచెల్లి మీకు జస్ట్ ఒక లాంగ్ ఆన్సర్ క్వెషన్ మాత్రమే వస్తది నాన్న. ఓకే. రైట్. సో, టోటల్‌గా 8 మార్క్స్ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్ అంటే సెమీకండక్టర్ చాప్టర్ నుంచెల్లి మీకు 2 మార్క్స్‌కి సంబంధించిన ఒక క్వెషన్, ఇంకా 4 మార్క్స్‌కి సంబంధించిన ఒక క్వెషన్ అయితే వస్తది. ఓకే. టోటల్ 6 మార్క్స్ నాన్న. ఓకే. కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచెల్లి 2 మార్క్స్‌కి సంబంధించిన క్వెషన్ అయితే ఒకటి గ్యారంటీగా వస్తది. ఓకే. రైట్. సో, దీని నుంచి షార్ట్ ఆన్సర్ క్వెషన్, లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ ఏమి రావు కాబట్టి ఓకే. ఇది చదివే అవసరం లేదు. ఓకేనా? రైట్. సో, టోటల్ మార్క్స్ ఎంత? 2 మార్క్స్ అన్నమాట. ఓకే. సో, ఇవన్నీ యాడ్ చేస్తే మీకు ఎన్నొచ్చినాయన్న? 76 మార్క్స్ వచ్చినాయి కదా! సార్ క్వెషన్ పేపర్ మాత్రము 60 మార్క్సే ఉంటది కదా! ఇది టోటల్‌గా 76 మార్క్స్ వస్తున్నాయి అనంటే, ఇక్కడ మీకు చాయిస్ ఉంటది నాన్న. బిలో ఇంకా సెక్షన్ బిలో, సెక్షన్ సిలో చాయిస్ అయితే ఉంటది. ఓకే. సో, దాన్ని కూడా యాడ్ చేసుకుంటే గనక మీకు టోటల్‌గా 76 మార్క్స్ అయితున్నాయి. ఓకే. యెస్. సో, ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ వచ్చేసి టోటల్‌గా 10 ఉంటాయి. ప్రతి ఒక్క క్వెషన్ 2 మార్క్స్ కాబట్టి ఇక్కడైతే 20 మార్క్స్ అయితే వచ్చినాయి. ఓకే. రైట్. సో, షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ వచ్చేసి మీకు టోటల్‌గా 8 ఉంటాయి నాన్న. ఓకే. సో, దాని నుంచి మీరు 6 రాయాలి. ఓకే. సో, ప్రెజెంట్ అయితే 8 క్వెషన్స్ కదా! 8 ఫోర్స్ 32 మార్క్స్ ఇక్కడ కవర్ అయినాయి. ఓకే. లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ వచ్చేసి మీకు 3 ఉంటాయి నాన్న. ఓకే. ఏవన్నా 2 రాయాలి. ఓకే. ఈచ్ క్వెషన్ కేసెస్ 8 మార్క్స్. 8 త్రీస్ 24. ఓకే. ఇవన్నీ యాడ్ చేస్తే మీకు 76 వస్తది. ఓకే. రైట్ బేటా. అయితే ఇప్పుడు చూడండి క్వెషన్స్ మీకు ఎట్లా వస్తాయన్నది చెప్తాను. సెక్షన్ ఏలో ఓకే. ఇది 2 మార్క్స్‌కి సంబంధించిన నాన్న. ఓకే. టోటల్‌గా 10 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్ క్యారీస్ 2 మార్క్స్. టోటల్‌గా 20 మార్క్స్ నాన్న. ఓకే. రైట్. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి మీకు రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ నుంచి వస్తది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మూవింగ్ చార్జెస్ అండ్ మాగ్నెటిజం నుంచి వస్తది. నెక్స్ట్ మాగ్నెటిజం అండ్ మ్యాటర్. నేను అన్నా కదా! 2 క్వెషన్స్ 2 మార్క్స్‌కి సంబంధించినవి వస్తాయి అని చెప్పేసి అన్నా కదా! 2 క్వెషన్స్ అయితే వచ్చినాయి. థర్డ్ అండ్ ఫోర్త్. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ నుంచి ఒకటి క్వెషన్. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి ఒక క్వెషన్. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. నెక్స్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ నుంచి 2 క్వెషన్స్ వస్తున్నాయి. ఓకే. 2 మార్క్స్‌కి సంబంధించినయి. ఎన్నైతే క్వెషన్స్ ఉన్నాయో అన్నీ బై హార్ట్ చేయండి నాన్న. ఓకేనా? రైట్. సో, సెమీకండక్టర్ నుంచి ఒక 2 మార్క్స్‌కి సంబంధించిన క్వెషన్. కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచి ఒక 2 మార్క్స్‌కి సంబంధించిన క్వెషన్స్ నాన్న. ఓకే. రైట్. సార్ మాకు 2 మార్క్స్‌కి ఇంపార్టెంట్ క్వెషన్స్ కావాలి సార్. 4 మార్క్స్‌వి కావాలి. ఇంకా 8 మార్క్స్‌వి కావాలి. సెపరేట్ వీడియో చేయండి అంటే 100% తీస్తాను నాన్న. ఓకే. చాప్టర్ వైస్ మీకైతే వీడియోస్ అయితే తీస్తాను. కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ బిలో వచ్చేసి ఇది 4 మార్క్స్‌కి సంబంధించిన క్వెషన్స్ అన్నమాట. ఇక్కడ టోటల్‌గా 8 ఉంటాయి నాన్న. ఓకే. ఈ 8లో మీరు రాయాల్సింది జస్ట్ మీరు అటెండ్ చేయాల్సింది మాత్రము 6 క్వెషన్స్ మాత్రమే. ఓకే. టైమ్ ఉంటే 8కి 8 అటెండ్ చేయండి. ఓకే. టైమ్ ఉంటే గనక సార్ టైమ్ సరిపోతలేదు సార్ అంటే 6 అటెండ్ చేయండి. సరేనా? రైట్. సో, ఈచ్ క్వెషన్ క్యారీస్ 4 మార్క్స్ కాబట్టి 6 ఫోర్స్ 24 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు మీరు దీంట్లో. ఓకే. దీంట్లో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి మీకు రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ నుంచి ఉంది నాన్న. నెక్స్ట్ వచ్చేసి వేవ్ ఆప్టిక్స్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచెల్లి. ఫోర్త్ క్వెషన్ వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. నెక్స్ట్ మూవింగ్ చార్జెస్ అండ్ మాగ్నెటిజం ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. నెక్స్ట్ ఆటమ్స్. ఓకే. నెక్స్ట్ సెమీకండక్టర్స్ నుంచెల్లి ఒక క్వెషన్ అయితే వస్తది నాన్న. టోటల్‌గా 8 క్వెషన్స్ ఉన్నాయి కదా! జస్ట్ మీరు 6 మాత్రమే అటెండ్ చేయాలి. సరేనా? టైమ్ ఉంటే 8కి 8 అటెండ్ చేయండి. సరేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సెక్షన్ ఉంటది. సెక్షన్ సి ఇది లాంగ్ ఆన్సర్‌కి సంబంధించిన క్వెషన్స్ అన్నమాట. 3 క్వెషన్స్ అయితే ఇస్తారు నాన్న. ఏవన్నా 2 క్వెషన్స్ రాయాలి. ఓకే. 3 ఇస్తారు. మీరు జస్ట్ 2 క్వెషన్స్ మాత్రమే అటెండ్ చేయాలి. ఓకే. ఈచ్ క్వెషన్ క్యారీస్ 8 మార్క్స్. టోటల్‌గా 16 మార్క్స్ నాన్న. ఓకే. సో, దీంట్లో మీకు వేవ్స్ నుంచెల్లి ఒక క్వెషన్ వస్తది. కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఒక క్వెషన్ వస్తది. న్యూక్లియై నుంచి ఒక క్వెషన్ గ్యారంటీ వస్తది నాన్న. ఓకే. రైట్ బేటా. సో, దీని ప్రకారమే మీరందరూ ప్రిపేర్ కండి. మీకు గనక 8 మార్క్స్‌కి సంబంధించినయి, 4 మార్క్స్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్ కావాలనంటే కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. డెఫినిట్‌గా నేను వీడియో అయితే తీస్తాను నాన్న. ఓకే. సో, దీనితోటి మన వీడియో అయితే అయిపోయింది నాన్న. ఓకేనా? సో, ఈ చెప్పే ట్రిక్‌ని
గనుక మీరు ఫాలో అయితే 100% ఫిజిక్స్‌లో 60/60 స్కోర్ చేయగలుగుతారు నాన్న. ఓకే. రైట్ బెట. సో, చదువుకుంటూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో కలుసుకుందాం. ఉంటాను మరి. బాయ్ బేటా.